99 టీవీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ చేయలేదండి. ఈ 45 రోజులు కని విని ఎరుగని రీతిలో పెద్ద పెద్ద రియల్ స్టార్స్ ఇక్కడికే వచ్చి మీ ముందు ఆడతారు, పాడతారు. రేపటి నుంచి చక్కటి కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి. ఇప్పుడు మీకు ఒక్క 10 నిమిషాలు ఎక్కువ తక్కువ నకరాలు ఏం చేయకుండా నా పని నేను స్టార్ట్ చేస్తాను. అట్లా లేదు, మాకు నకరాలే కావాలి, ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. నువ్వు ఏది చేసినా మాకైతే ఇప్పుడు ఆల్రెడీ రాటన్ అంటే మళ్ళీ వేసేసాడు అన్నట్లు ఒక్కసారి గట్టిగా అందరికి చప్పట్లు కొట్టమని ఒక 1/4 కిలో పక్కన పెట్టమంటాడు మస్కిటోస్ ని. సో ఎనీవే నువ్వు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆనందపడ్డా కష్టమే, ఎందుకంటే వెనకాల నుండి అగ్ని కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే ఆ కనపడి ఆ 4వ సింహమే పోలీస్ దొంగ పోలీస్ కాదు, నీకు అర్థం కావట్లేదు, అది దొంగ అనమాట. సో ఎనీవే మరి సతీష్ అన్న ఇప్పుడే ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. అగ్ని కమాన్ స్టార్ట్ చేయి. ఓకే అని గట్టిగా అందరు క్లాప్స్ కొట్టండి. శివన్న సార్ గట్టిగా ఒక్కసారి మరొక్కసారి మా సింగర్స్ కోసం మా ఆర్కెస్ట్రా కోసం గట్టిగా చప్పట్లు కొడితే స్టార్ట్ చేస్తాడు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడమే పెద్ద రోగం. ఇక్కడికి వచ్చి ఆనందంగా నవ్వుకోకపోతే ఆరోగ్యాలు పాడైతాయి. ఓకే అన్న, నా గురించి నేను చెప్తాను. ఎలా ఉండాలంటే పాటలు, ఇంత చక్కటి పాటలు, పల్లె పాటలు మీరు ఎక్కడ విన్నా సినిమాలలో చూసినా కనిపించవు. పక్క పల్లెల నుంచి మన పల్లె జానపదాలు, జనం గుండె చప్పుడు జానపదాలు మన ముందు వస్తున్నాయి. అయితే పాటలు పాడడం అంటే నాకు కూడా చాలా ప్రాణం. మాది మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తూ హైదరాబాద్లో తెల్లవారుజామున ఉదయం దిగాము. ఇక్కడికి దిగితే రాత్రి బాగా కష్టం, మంచిగా మా హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్లో హాయిగా బాగా భోంచేసి పడుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇది స్టార్ట్ అయింది. అన్న పల్లెటూర్లలో ఎక్కడైనా ఇది ఫ్రీ, మనకు అందరికీ తెలుసు. ఎలాంటి ట్యాక్సీ కానీ ఎలాంటి ఖర్చు కానీ ఏది ఉండదు. కానీ హైదరాబాద్ MGBS బస్ స్టాండ్లో తిరిగాను. దిగిన వెంటనే ఎక్కడ చూసినా సులభ్ కాంప్లెక్స్ కాడ 1/2 కిలోమీటర్ క్యూ ఉంది. ఎంతసేపు అంటే ఓపిక పడతాం. ఎంతో కష్టపడి డోర్ దగ్గరికి పోయాను. ఎంతో అర్ధగంట సేపు ఓపికతో అబ్బో అని. కానీ లోపలికి పోయినోడు గంట సేపటి నుంచి ఇంకా బయటికి వస్తలేడు. ఎంత డోర్ కొట్టినా బయటికి రావట్లేదు. నేను కళాకారుని కదా, ఒక చిన్న పాట పాడి వాడిని ఇంప్రెస్ చేసి తొందరగా బయటికి పిలిపియాలని స్టార్ట్ చేశాను. రావోయి చందమామ నా ఒంటి బాధ వినుమా, రావోయి చందమామ. ఆహా, నేను ఎంతో ప్రేమతో అన్న తొందరగా రాబోయి చందమామ అంటే నాకంటే పెద్ద సింగర్ లోపల ఉన్నాడు. ఆగబోయి భారతీయుడా ఆగి సాగబోయి విజయ గీతికా, ఆగబోయి భారతీయుడా. సునామీనైనా ఆపచ్చు, భూకంపానైనా ఆపచ్చు, నిన్న మొన్న తేన్ తుఫానైనా ఆపచ్చు, కానీ దీన్ని ఆపుకుంటే బతికేది కష్టం అన్నా. ఎంత కష్టపడ్డా కానీ దీన్ని మాత్రం ఆపుకోలేము. ఆగదు ఆగితే సాగదు, ఆగదు ఏ నిమిషము నా కోసము, ఆగితే సాగదు ఈ జీవితం, ముందుకు సాగదు ఈ జీవితం. ఆగదు వాడంటాడు ఆపుకోవాలరా భయ్, ఎందుకు? కృషి పట్టుదల చేయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేల్పులవుతారు. దేనికైనా కృషి పట్టుదల చేస్తే ఎంతైనా డెవలప్ కావచ్చు, కానీ దీనికి కృషి పట్టుదల చేస్తే ఉన్న ఆశ సగం ఆశ నాశనం అయిపోతుంది. అన్న నా కడుపులో పరిస్థితి బాగలేదు, రగులుతోంది మొగలిపోదా మొగల మారి కన్నే మీద ఎంతసేపు ఆపినా లోపల ఉన్నాడు అంటాడు. ఎంత లోపల డోర్ కొట్టినా వాడు లోపల ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేటెందుకే నిశాకనుల దానా. చివరికి నా బాధ భరించలేక బయటకు వచ్చాడు. అప్పుడు నేను పోయిన లోపలికి పోయి అప్పుడు ఆనందం అనిపించింది అన్న. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, షాజహాన్ తిరిగి వచ్చిన, తాజ్మహల్ రాసిచ్చిన,
ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరాల్లో నా కడుపంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లో నా కడుపంత సంతోషమే